హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సుదీర్ఘ కాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీఎస్ ఇతర అధికారులు పాల్గొంటారు. ఇక ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాయంత్రం 6 గంటలకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. సుదీర్ఘ కాలంగా రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీఎస్ ఇతర అధికారులు పాల్గొంటున్నారు. ఇక ఏపీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్ హాజరవుతారు. సమావేశంలో పాల్గొనేందుకు ప్రజాభవన్ కు ఉన్నతాధికారులు మెల్లగా చేరుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయి 10 ఏళ్లైనా విభజన సమస్యలు ఇంకా చాలా వరకు అలాగే ఉండిపోయాయి. వీటి పరిష్కారానికి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు వేస్తున్నారు. ఇక ఈ సమావేశంతో అన్ని సమస్యలు ఒక కొలిక్కి రాకపోయినా కొన్ని అంశాల్లోనైనా స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే విభజన చట్టంలో లేని కొన్ని అంశాలు కూడా చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల వివాదంపై పీట ముడిపడింది. బకాయిలు సర్ఛార్జ్ రూపంలో తమకు సుమారు 7,000 కోట్ల వరకు రావాలని ఏపీ అంటోంది. అయితే సర్ఛార్జ్ కాకుండానే ఏపీ నుంచే సుమారు 18,000 కోట్లు రావాలన్నది తెలంగాణ వాదన. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9, 10 స్కెడ్యూళ్లలోని ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థల అంశం ప్రస్తావనకి రాబోతోంది. స్కెడ్యూల్ 9లోని మొత్తం 91 సంస్థలుండగా ఇక వీటి ఆస్తులు, అప్పుల విభజనపై కేంద్రం గతంలో షీలా భిడే కమిటీ నియమించింది. ఈ కమిటీ 89 సంస్థల ఆస్తులు, అప్పులను విభజిస్తూ సిఫార్సు చేసింది. వీటిలో 68 సంస్థలకు సంబంధించిన పంపిణీకి అభ్యంతరాలేవీ లేవు. మిగిలిన వాటిపై మాత్రం ఏకాభిప్రాయం రావడం లేదు. ఏకాభిప్రాయం ఉన్న సంస్థలు సంఖ్య పెద్దదిగానే ఉన్నా అసలు సమస్య మిగిలిన వాటిపైనే ఉంది. ఇక వాటి వాటా చాలా పెద్దగా ఉంది. జనాభా నిష్పత్తిలో వీటి పంపిణీ జరగాలని ఏపీ కోరుతోంది. దీనికి తెలంగాణ ఒప్పుకోవడం లేదు. ఎక్కడున్న సంస్థలు వారివే అని, ఇలా కాకుంటే చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి సంస్థల ఆస్తులు, అప్పుల విభజన చిక్కుముడిగా మిగిలింది. పదో స్కెడ్యూల్లో 142 సంస్థలున్న ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి. అందులో 30 సంస్థలపై వివాదాలున్నాయి.
ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలడం లేదు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొనని సుమారు 1759 కోట్ల విలువైన మరో 12 సంస్థలున్నట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది. ఇక వీటిలో తమకు వాటా రావాలని ఏపీ కోరుతుంటే తెలంగాణ అంగీకరించడం లేదు. హైదరాబాద్లోని కొన్ని భవనాల పరిస్థితిపైన ఎటూ తేలడం లేదు. ఉద్యోగుల మార్పిడి అంశం కూడా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తావనకొచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు 30 సమావేశాలు జరిగాయి. కానీ సమస్యలు మాత్రం కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీతో అయినా వివాదాల పరిష్కారానికి ముందడుగు పడుతుందని భావిస్తున్నారు. మరి కాసేపట్లో జరగబోయే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని ప్రజాభవన్ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఎవరెవరు చేరుకున్నారు ఇప్పటి వరకు అక్కడికి? విభజన సమస్యలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో కలుసుకోనున్నారు. ప్రజాభవన్ వేదికగా కూడా విభజన సమస్యలపై చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 5:40 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్లో తన నివాసం నుంచి ప్రజాభవన్కు బయలుదేరుతారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 5:50 సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తన నివాసం పెద్దమ్మగుడి దగ్గర ఉన్న నివాసం నుంచి కూడా ప్రజాభవన్కు చేరుకుంటారు. అయితే తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మాత్రము ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే వచ్చే ఏపీ నుంచి వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వీరితో పాటుగా సిఎస్ నీరబ్ కుమార్ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. వీరితో పాటుగా ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీలు, మరొక సెక్రటరీ కూడా రాబోతున్నట్టు కూడా సమాచారం అందుతుంది. వీరికి స్వాగతం పలికేందుకు తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, మరొక ఇద్దరు అడ్వైజర్లు ఉన్నారు, ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే మెయిన్గా జరిగే చర్చల కార్యక్రమానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా ఇటు తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటారు, సిఎస్ శాంతకుమార్ పాల్గొంటారు, మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొంటారు. మంత్రులు మాత్రం ఈ ప్రధానమైన చర్చా కార్యక్రమంలో వారు పాల్గొనడం లేదని చెప్పేసి సమాచారం అవుతుంది. కేవలం వారు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కావచ్చు, చంద్రబాబుతో కలిసి మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ చర్చా కార్యక్రమాలకు మాత్రం వీరు హాజరు కావడం లేదని అయితే తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో, షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలకు సంబంధించి వాటి విభజన అనేది ఈరోజు జరుగుతుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరగని ఈ విభజన అనేది ఇప్పుడు ఒక కొలిక్కు మాత్రం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పష్టంగా మనకు చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న చాలా విలువైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్ భవనం ఉంది. ఇవన్నీ కూడా చాలా విలువైన భవనాలు. ఈ భవనాలన్నింటినీ కూడా వీటి అన్నిటికీ సంబంధించి వీటిని విభజించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇది తెలంగాణ భూభాగంలో ఉంది. తెలంగాణ భూభాగంలో ఉన్న ఆస్తులన్నీ కూడా తెలంగాణకే చెందుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. దీనికి సంబంధించి ఏపీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం వీటి విభజన జరగాలి, అందులో తమకు వాటా రావాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా మరొక 12 ఆస్తులకు సంబంధించి ఈ ఆస్తుల్లో కూడా తమకు వాటా కావాలి అని చెప్పేసి చెప్తుంది. ఈ తెలంగాణలో ఉన్న చాలా విలువైన భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి కూడా ఆ భూముల్లో కూడా తమకు వాటా ఉంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ తెలంగాణ అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ వేదికగా 30 సమావేశాలు అయితే జరిగాయి. ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో జరిగాయి. కేంద్ర అధికారులు, కేంద్ర సంస్థల అధికారులందరూ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సమస్యకు పరిష్కారాన్ని కేంద్రం చూపలేకపోయింది, ఇరు రాష్ట్రాలు కూడా చూపలేకపోయినాయి. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో తన ట్విట్టర్ వేదికగా కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా అందజేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రజాభవన్ వేదికగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక లేఖ రాశాడు. ఆ లేఖకు స్పందించిన తెలంగాణ సీఎం అన్నిటికీ ఒప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరి కాసేపట్లోనే ఇక్కడ
తెలంగాణలోని ప్రజాభవన్ వేదికగా కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం విభజన సమస్యలను చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశం జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో రాజకీయపరమైన అంశాలు ఏవి కూడా చర్చకు వచ్చే అవకాశాలు లేదని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాల నుంచి తెలుస్తుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు, ఇది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం ఉంటుందని చెప్పేసి చెప్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠ అయితే కలుగుతుంది. అదేవిధంగా ఆసక్తి కూడా చాలా కలుగుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక సమస్యకి సంబంధించి అంటే విభజన సమస్యకు సంబంధించి విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి జరుగుతున్న మీటింగ్ కాబట్టి ఎవరు ఎలాంటి సమస్యలు లేవనెత్తుతారు అనేది చాలా ఉత్కంఠ ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. 2 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, తెలంగాణ అధికార వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం విభజన సమస్యలతో పాటు 6 ప్రధాన అంశాలను లేవనెత్తాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాలు విభజన సందర్భంగా అవన్నిటిని కూడా ఏపీకి పంపించడం జరిగింది, ఏపీలో విలీనం చేయడం జరిగింది. ఆ 7 మండలాలన్నింటినీ కూడా తిరిగి తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వాటన్నిటి అంశాల్లో సగభాగం తమకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీటితో పాటుగా కృష్ణా జలాల్లో వాటాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా జలాల్లో వాటాలు ఇప్పటి వరకు 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయిస్తూ వస్తున్నారు. అవి కూడా పూర్తిగా సరిపోవడం లేదు. వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితులు తెలంగాణ ఉంది. కాబట్టి ఇకనైనా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని ఇవ్వాలని చెప్పేసి అందుకు సాంకేతికపరమైన ఆధారాలను మిగతా ఆధారాలన్నిటి వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ భూభాగంలో ఎక్కువ శాతం కృష్ణా వాటర్ పారుతుంది కాబట్టి కృష్ణా దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్కు నీరంతా తరలిపోతుంది. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా భూభాగం అంతా కూడా తెలంగాణలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని అందజేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఏపీలో ఉన్న తీర ప్రాంతం ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో కూడా తమకు వాటా కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఇవే కాకుండా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణపట్నం పోర్టు కావచ్చు, గంగవరం పోర్టు కావచ్చు, మచిలీపట్నం పోర్టు కావచ్చు, ఈ 3 పోర్టులకు సంబంధించి కూడా అందులో వాటాలు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇవే కాకుండా విద్యుత్ అంశాలు ఏవైతే ఉన్నాయో విద్యుత్కు సంబంధించిన అంశాలు విద్యుత్ బకాయిలు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ గడిచిన 2015, 2016, 2017 3 సంవత్సరాల్లో దాదాపు 4,500 కోట్ల రూపాయల ఏపీ జెన్కోకు సంబంధించిన విద్యుత్తును వాడుకుంది కాబట్టి తమకు ఒక 4,500 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాలి, అవి బకాయిగా ఉన్నాయని చెప్పేసి ఏపీ వాదిస్తూ వస్తుంది. అయితే ఏపీ వాదించినట్టుగా వాటన్నిటికీ ఆ 4,500 కోట్లతో పాటుగా అదనంగా అయ్యే సర్ఛార్జీలు కావచ్చు, క్యారీ ఫీజు కావచ్చు, వాటన్నిటిని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. అవన్నీ పోను మిగతా 12,000 కోట్లు తమకు రావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కూడా ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది. ఇవే కాకుండా ఉద్యోగుల సమస్యలు చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఏపీకి సంబంధించిన చాలామంది ఉద్యోగులు ఇప్పటికే తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో కావచ్చు, విద్యుత్ విభాగంలో వాళ్ళంతా పనిచేస్తూ వచ్చారు. ఈ తెలంగాణకు చెందిన 4th క్లాస్ ఎంప్లాయీస్ చాలా వరకు ఏపీలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవే కాకుండా ఆర్థికపరమైన సమస్యలు చాలా ఉన్నాయి. రెవెన్యూకు సంబంధించి చాలా డబ్బులు రాష్ట్రం నుంచి ఏపీ నుంచి రావాలని చెప్పేసి తెలంగాణ చెప్తుంది, తెలంగాణ నుంచే తమకు రావాలని చెప్పేసి ఏపీ చెప్తుంది. వీటన్నిటికి సంబంధించి ఆధారాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరికి ఎలాంటి న్యాయం చేయాలి, సమన్యాయం చేయాలని చెప్పేసి భావిస్తూ వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్రానికి కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఏ ఒక్క రాష్ట్రానికి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా విడుదల చేయట్లేదు అని చెప్పేసి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు అంటే ప్రధానమంత్రిని కలిసి కేంద్ర మంత్రులను కలిసి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తమ విభజనకు సంబంధించి రాష్ట్ర విభజన సందర్భంగా తాము చాలా ఆస్తులను నష్టపోవాల్సి వస్తుంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి తమ ఆస్తులను తాము ఉపయోగించుకోలేకపోతున్నాము, అవి నిరర్ధకంగా
మారిపోతున్నాయి. ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్టెప్ ముందుకు వేయకపోవడంతో ఏపీ ప్రభుత్వ ముఖ్యమంత్రి, ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకొని తెలంగాణతో సయోధ్య కుదుర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల వారం రోజుల కిందట రాసిన లేఖకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిస్పందించి ప్రతి లేఖ రాయడం జరిగింది. ఆ 2 లేఖల సారాంశమే ఈ రోజు జరగబోయే సమావేశం. ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు ఏం చెప్పబోతున్నారు, ఏం చర్చించుకోబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠగా మారుతుంది కాబట్టి, సర్వత్రా ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీక్షించే విధంగా లైవ్ టెలికాస్ట్ పెట్టాలని చెప్పేసి అయితే ప్రతిపక్ష పార్టీలు అయితే కోరుతున్నాయి. దీనికి ప్రస్తుతం కొన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లైవ్ టెలికాస్ట్ చేయాలా వద్దా అనే విషయానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే లైవ్ టెలికాస్ట్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ప్రస్తుతం మంత్రులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయా మంత్రులు సబ్జెక్టులకు ప్రిపేర్ అయ్యేందుకు ఉదయం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఆయన నివాసంలో మంత్రులు, సిఎస్, అదేవిధంగా సీఎంఓ అధికారులందరూ కూడా ఉదయం నుంచి సమావేశమై వాటి మీద చర్చిస్తున్నారు. మరొక వైపు చంద్రబాబు నివాసం దగ్గరికి ఇప్పటికే మంత్రులు సత్యప్రసాద్తో పాటుగా ఇటు కందుల దుర్గేష్, అదేవిధంగా బీసీ జనార్దన్ ముగ్గురు మంత్రులు కూడా చేరుకోవడం జరిగింది. వీరితో పాటు అడిషనల్గా పయ్యావుల కేశవ్ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఈరోజు చర్చించే అంశాలకు సంబంధించి ఏపీ ఏ విధంగా నష్టపోతుంది, ఏపీకి ఇప్పటికే లోటు బడ్జెట్ అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల నుంచి గట్టెక్కాలంటే తమకు రావాల్సిన నిధులు ఇవ్వాలి, తమకు రావాల్సిన వాటాను కూడా వెంటనే ఇస్తే తాము తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం, తమ రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. గడిచిన 10 సంవత్సరాల్లో ముఖ్యమంత్రుల సమావేశం విభజనకు సంబంధించి ఈ రోజు జరుగుతుంది, చాలా ప్రాముఖ్యమైనది. ఇదే తొలి మీటింగ్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఈ రోజు జరిగే సమావేశంలో ఒక కీలక నిర్ణయాలు అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధీర్. అయితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ముఖ్యంగా 6 డిమాండ్లను తెరపైకి తెస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలి అనేది మొదటి డిమాండ్. భద్రాచలం పంచాయతీ మినహా దాన్ని ఆనుకుని ఉన్న మిగిలిన పంచాయతీలను ఏపీలో విలీనం చేశారు. దీంతో భద్రాచలం పట్టణం ఒక ద్వీపకల్పంగా మిగిలిపోయింది. ఏపీ సరిహద్దు పంచాయతీల్లో ప్రాథమిక పాఠశాలలు మినహా హై స్కూల్ కూడా లేదు. ఇంటర్, డిగ్రీకి వెళ్లాలంటే చింతూరు, రంపచోడవరం వైపు వెళ్లాలి. దీంతో విద్యార్థులు 10వ తరగతితోనే చదువులు మానేస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లో పోలీస్ కేసులైతే రిమాండ్కు, జైలుకు వెళ్లాలన్నా రంపచోడవరం, పాడేరు, రాజమండ్రి వెళ్లాల్సి వస్తోంది. పక్కనే ఉన్న 5 పంచాయతీలు తెలంగాణలో లేకపోవడంతో భద్రాచలం పుణ్యక్షేత్ర అభివృద్ధి కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఈ 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరుతోంది తెలంగాణ.